దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. దేవుని బిడ్డలారా, యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? ఆయన ఏం చేస్తున్నాడు అంటే, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండినట్లు గానుగ చాటును గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన యెడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పెను. ఎప్పుడైతే గిద్యోను దూతతో చెప్పి ఉన్నారో అప్పుడు దూత అంటున్నమాట, అప్పుడు అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, ఇంత చక్కని మాట అండి. దేవుడు గిద్యోనుతో అంటున్నాడు. గిద్యోను మాటలన్నీ కూడా విన్నాడు. ఆ తర్వాత యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. దేవుని బిడ్డలారా, గిద్యోను బలహీనుడైపోయాడు, భయపడ్డాడు. కానీ యెహోవా దూత అతనితో మాట్లాడింది. బలాఢ్యుడవు నువ్వు, పరాక్రమం గల వాడవు నువ్వు భయపడద్దు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేశాను. ఇంత గొప్ప కార్యం దేవుని బిడ్డలారా. ఈరోజు నీవు కూడా నేను బలహీనుడని, నా వల్ల ఏమి కూడా కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, అలా భయపడుతున్నావేమో. గిద్యోనుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బలవంతుడవి, దేవుడు నీకు తోడున్నాడు, నీకు అన్నీ కూడా సాధ్యమవుతాయి, నీకు విజయం పొందుకుంటావు, ప్రతి కార్యాన్ని కూడా నువ్వు సులువుగా చేసుకుంటావు దేవుని బిడ్డ. అందుకనే ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు తగిన సమయమున మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఎప్పుడైతే మీరు ఆ యొక్క దేవుని చేతి కింద దీన మనస్కులై తగ్గించుకుంటారో, ఒక దినము మిమ్మల్ని హెచ్చింపే దినం వస్తుంది. ఒక దినము మిమ్మల్ని అవమానపరిచిన వారు, ఒక దినము మిమ్మల్ని దూషించినటువంటి వారు, మిమ్మల్ని దూరము పెట్టినటువంటి వారే మిమ్మల్ని వాళ్ళు గౌరవించేవారిగా ఉంటారు. మీతో స్నేహం చేయాలని వారు ఆరాటపడుతూ ఉంటారు, మీతో ముచ్చటించాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. అంత గొప్పగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అంత గొప్పగా దేవుడు నీ జీవితంలో, మీ కుటుంబంలో మేలు చేయబోతూ ఉన్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా, ప్రభువునకు భయపడుచు అన్ని విషయంలో విధేయులయ్యుండుడి. ప్రభువునకు భయపడుచు అన్ని విషయంలో మీరు ఎప్పుడైతే విధేయత చూపుతారో, దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చింపజేస్తూ ఉంటాడు. తగిన సమయమున మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని నిలబెడతాడు. తలగా మిమ్మల్ని ఉంచుతారు దేవుని బిడ్డలారా, పైవారుగా మిమ్మల్ని ఉంచుతారు దేవుని బిడ్డలారా. మిమ్మల్ని దూషించినటువంటి వారి ముందే, మీ శత్రువుల ముందే దేవుడు మిమ్మల్ని ఒక మంచి అద్భుతమైన కార్యము ద్వారా మిమ్మల్ని నిలబెట్టుకోబోతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక, బలము లేదు, బలహీనుడను, బలహీనురాలను, నా ద్వారా ఏమి జరగదు, నా ద్వారా నా కుటుంబానికి ఏ లాభము లేదు అని నువ్వు కృంగిపోకూడదు. వాక్యం సెలవిస్తాను. భక్తుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, 18వ కీర్తన 32వ వచనంలో, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. బలహీనంగా ఉన్నవా, బలము ధరింపజేయవాడు ఆయనే, యథార్థమైన మార్గంలో నడిపించువాడు ఆయనే. ఎంత చక్కని మాట. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడిని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. నీ జీవితంలో ఎలాంటి చీకటి ఉందో, నీ కుటుంబంలో ఎలాంటి చీకటి ఉందో,
నీవు తగ్గించుకున్నప్పుడు, దేవునికి భయపడి విధేయత చూపినప్పుడు ఆ చీకటిని తీసివేసి ఆయన వెలుగును ఇస్తూ ఉన్నాడు. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనముల వాక్యం ఎదుగుతా ఉంది. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయను ఉద్దేశించుకున్నాను గనక భయపడకూడి. దేవుడు బిడ్డారా, మీకు కూడా దేవుడు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు. దేనికి మీరు భయపడక దేవుని మాటకు లోబడి విధేయత చూపినట్లయితే మిమ్మల్ని, మీ కుటుంబానికి ఆయన విజయము నుంచి నిండాలని మిమ్మల్ని ఆశీర్వదించును గాక.